హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కర్ణాకర్. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. విషయం కాదు, ఒక చూపించబోతున్నాను. ఏంటంటే అది మనం యూజ్ చేస్తున్న ఏ ఫేస్బుక్ ఐడిలోనైనా ఫేస్బుక్లో చాలా వరకు మనకు ట్యాగ్స్, ఒకవేళ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండి ట్యాగ్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఆ ట్యాగ్స్ని ఒక్కొక్క ట్యాగ్స్ని రిమూవ్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఓకే, ఆ ట్యాగ్స్ అనేవి రాకుండా వచ్చిన ఎలా ఉండాలి, ట్యాగ్స్ అనేవి మన ప్రొఫైల్లో కనబడాలా వద్దా టైమ్ లైన్ మీద అనే వీటి కొరకు నేను మీకు మంచి సొల్యూషన్ చెప్తాను. ఓకే, దిస్ ఈజ్ మై ఫేస్బుక్. ఇది నా ఫేస్బుక్ అండి. ఓకే, ఈ ఫేస్బుక్ ఇది నా ఐడి. ఓకే, ఇది నా ఇంకో ఐడి. నా నిక్ నేమ్తో జేమ్స్ కెల్టన్తో అని దాన్ని రికార్డ్ చేసి పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. నా అకౌంట్లో ఒక ఫోటో యాడ్ చేసి, ఉదాహరణకి ఏదైనా ఫోటో తీసుకుందాము. ఓకే, ఈ ఫోటో తీసుకుందాము. ఫోటో తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఓకే, సక్సెస్ఫుల్లీ యాడ్ అయింది. ఓకే, చార్మి ఫోటో మనకు వచ్చేసింది. అయితే ఈ ఫోటోని ఇప్పుడు నా వేరే అకౌంట్ జేమ్స్ కెల్టన్ అనే వారికి నేను ట్యాగ్ ఇస్తున్నాను. చూడండి, జేమ్స్ కెల్టన్ అని టైప్ చేయగానే వచ్చేసింది ట్యాగ్. ఓకే, డన్ ట్యాగింగ్ అని చేశాను. ఓకే, ట్యాగ్ వచ్చేసింది. చూస్తే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ కూడా వచ్చింది. కింగ్ రాయరాకుల యాడెడ్ ఏ ఫోటో ఆఫ్ యూ అని. ఇది ట్యాగ్ అయిందని అర్థము. ఓకే, ట్యాగ్ అయింది. ఇప్పుడు ఇది మన టైం లైన్లో కనబడుతుంది. ఎలా కనబడుతుంది అంటే టైం లైన్లో రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో రాయరాకుల కర్ణాకర్ విత్ జేమ్స్ కెల్టన్ అని నా పేరుతో, నా ఇంకో పేరుతో వచ్చేసింది. ఓకే, ఇలా రావద్దు, నా టైం లైన్లో ఇలా కనబడద్దు అంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీ సెట్టింగ్లోకి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ టైం లైన్ అండ్ ట్యాగింగ్ అని ఉంది. ఈ టైం లైన్ అండ్ ట్యాగింగ్ మీద క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏముంది? రివ్యూ పోస్ట్ ఫ్రెండ్స్ ట్యాగ్ యూ బిఫోర్ దే అపియర్స్ ఆన్ యువర్ టైం లైన్. ఓకే, దీన్ని ఎడిట్ చేయాలి. చేసి ఇక్కడ చూడండి, ఇది డిసేబుల్లో ఉంది. దీన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తే మీ టైం లైన్ మీద యాడ్ చేయాలా వద్దా అని చూపిస్తుంది. ఓకే, మళ్ళీ కిందికి వచ్చేస్తే ఇక్కడ చూడండి, రివ్యూ ట్యాగ్స్ పీపుల్స్ యూ నో ఓన్ పోస్ట్ బిఫోర్ ది ట్యాగ్స్ అపియర్ ఆన్ ఫేస్. ఓకే, ఇది కూడా ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ఇలా డిజైన్లో వచ్చేస్తుంది. అంటే ఎలా అంటే ఒకవేళ మీరు ట్యాగ్ చేయబడ్డగానే, లేకపోతే మీ ఫోటో మీద మీరు ట్యాగ్ చేయబడితే అక్కడ ఏమని చూపిస్తుందంటే ఎస్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అని చూపిస్తుంది. ఓకే, ఎనేబుల్ చేసేస్తాను. ఈ రెండు ఎనేబుల్ చేసేసి ఓకే, నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ప్రొఫైల్ ఓకే, మళ్ళీ ఇందులో వేరే ఫోటో యాడ్ చేసి ట్యాగ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. వేరే ఫోటో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బంగారు కోడ్ పెట్టే పాట అది ఉంది. ఓకే, ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఫోటో అప్లోడింగ్ అంటే లేట్ అవుతుంది. అయితే మనం ఎవరి అయితే ఫోటోస్ అన్ని ట్యాగ్స్ చూడండి, ఇక్కడ ఈ పాట గలగలల గీతం అనే ఒక పోస్ట్ నా ఈ అకౌంట్ మీద ట్యాగ్ అయి ఉంది. ఇలా ట్యాగ్స్ అన్నీ మన పోస్ట్లోకి వచ్చేస్తాయి. ట్యాగ్స్ రాకుండా ఇప్పుడు మేము చెప్పిన ట్రిక్స్ని యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఇది ట్యాగ్ అప్లోడ్ కావట్లేదు. రీలోడ్ తీసి చేస్తున్నాను. చిత్రాన్ని నేను తెలుగులో పెట్టుకున్నాను కాబట్టి తెలుగులో వస్తుంది. చిత్రాన్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఏదన్నా ఒక మంచి ఫోటో ఇక్కడ చూడండి, సిగరెట్ వల్ల కరకాలని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఫోటో అప్లోడ్ అయింది. ఓకే, పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పోస్ట్ అయింది. ఓకే, దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు ట్యాగ్ ఇస్తున్నాను. జేమ్స్ కెల్టన్ నాది ఆ అకౌంట్ ట్యాగ్ ఇచ్చాను. ఓకే, డన్ ట్యాగింగ్. ఓకే, ట్యాగింగ్ అయింది. ఇప్పుడు ఆ అకౌంట్లోకి వెళ్ళి చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇది నా అకౌంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది కింగ్ రాయరాకుల యాడ్ ఏ ఫోటో ఆఫ్ యాడ్ దిస్ యువర్ టైమ్ లైన్, గో టు టైమ్ లైన్ రివ్యూ. ఒకవేళ మీరు కనుక దాన్ని టైమ్ లైన్లో యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి, ఇలా వస్తుంది. మన టైమ్ లైన్లో మాత్రం కనబడదు. ఓకే, ఇక్కడ టైమ్ లైన్లో చూడండి, పాత పోస్ట్ ఒకటే ఉంది, కానీ ఇంకో పోస్ట్ కొత్తగా యాడ్ చేసిన మా సిగరెట్
అనే పోస్ట్ రాలేదు. అది ఎక్కడుందంటే టైమ్ లైన్ అండ్ రివ్యూలో ఉంది. ఓకే, మన నోటిఫికేషన్లోకి వెళ్ళి చూస్తున్నాం. టైమ్ లైన్ రివ్యూలోకి వెళ్తే చూడండి, యాడ్ దిస్ టైమ్ లైన్ ఆర్ హైడ్ అని ఉంది. అంటే యాడ్ దిస్ టైమ్ లైన్ కొట్టగానే టైమ్ లైన్ మీదకి వచ్చేస్తుంది, హైడ్ అని కొట్టగానే హైడ్లోకి వెళ్ళిపోతుంది. కావున ఇది మన టైం లైన్కి రాదు. ఒకవేళ ఎవరు ట్యాగ్ ఇచ్చినా కానీ మన టైం లైన్లో ఎవరైనా చూసినా కానీ టైం లైన్లో మనకి ఇది కనబడకుండా ఉండడానికి ఈ యొక్క చిన్న హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ ప్రైవసీ సెట్టింగ్ ఒకటి చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మరిన్ని కంప్యూటర్ టిక్స్ మరియు ఇంటర్నెట్ టిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.